హాయ్ అండి ఎవ్రీవన్. నేను ఇవాళ కీమా బిర్యానీ చూపిస్తున్నానండి. ప్యాన్ పెట్టుకొని నేను గ్రోనెట్ పల్లి నూనె వేసానండి. సన్నగా తరిగి ఉల్లిపాయ ముక్కలు మంచి బిర్యానీకి ఎలా చేసుకుంటామండి, బ్రౌనిష్ కలర్ అలా చేసుకోవాలండి. మంచి అటు ఇటు ఫ్రై చేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూడండి గోల్డెన్ కలర్. అందులో ఒక 4-5 పచ్చిమిర్చి అయినా హాఫ్ కేజీ కీమా, అందులో పుదీనా కొత్తిమీర వేసేసి అటు ఇటు మంచి కలపండి. అందులోనే కొంచెం అల్లం పేస్ట్, హాఫ్ కేజీ కాబట్టి టీ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసేసాను. మంచి అటు ఇటు పచ్చి వాసన అలా ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవాలండి. చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చేసిందో. అందులోనే కొద్దిగా పసుపు వేసుకోండి. చూడండి అటు ఇటు కలిపిన తర్వాత కొంచెం పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు. నేను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయట్లేదండి, పైన కొంచెం పాలలో కలిపి వేస్తాను. అందులోనే కీమా వేసేయండి. కీమా కూడా అటు ఇటు మొత్తం వాటర్ పోయేంత వరకు ఉడకనివ్వాలి. అందులో వాటర్ యాడ్ చేయొద్దండి. పక్కకు పెద్ద గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ కేజీ రైస్ అండి, కేజీ రైస్ కన్నా తక్కువ మంచి గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకోండి. మంచిగా బియ్యం మునిగేంత వరకు. అందులోనే కొంచెం నూనె, ఉప్పు టేస్ట్ చేయండి. కొంచెం ఉప్పు ఉండాలి వాటర్, లేకుంటే బిర్యానీ రైస్ సప్పగా అయిపోతుంది. సాజీరా, పట్ట, ఇలాచి, లవంగాలు, బిర్యానీ పత్తా వేసేసి, అనసపు బిర్యానీ పువ్వు అంటారు, 2 పెద్ద ఇలాచీలు వేసేసి బాగా నీళ్ళు మరగనివ్వాలి. తెలుసు కానీ రైస్ 75% ఉడికించుకోవాలి. ఆ కీమా చూడండి అంత వాటర్ వెళ్ళిపోయింది. కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి అటు ఇటు మంచి కలపాలండి. కలపడంలో కూడా ఉంటుంది మంచి కర్రీ. మంచి కలిపేసి చూడండి, మాడలేదు అసలు నేను వాటర్ కూడా వేయలేదండి. అందులో మనకు గ్రేవీ మంచిగా ఇంకా కావాలంటే ఎక్కువ టమాటా వేస్తే టమాటా ఫ్లేవర్. ఒకటే టమాటా పెద్ద సైజు వేసానండి. టమాటా కూడా మగ్గిపోయింది. నేను మనం దోశలు వేసుకునే గంట ఉంటుంది చూడండి, దాంతో 2 గంటలు పెరుగు వేసాను. అందులో ఎక్కువ వేయలేదండి. మళ్ళీ నేను ఇందులో బిర్యానీ మసాలా కూడా వేయలేదండి. ఇలా చేసి చూడండి, చాలా సూపర్ టేస్ట్ వచ్చిందండి బిర్యానీ. పెరుగు వేసానండి. మళ్ళీ ఇంకో ప్యాన్ తీసుకోండి. బిర్యానీ ఎన్నైతే వండుతారో ఆ ప్యాన్లో ఒక ఆనియన్ సన్న స్లైస్ కట్ చేయండి. అందులో ఒక చిన్న ఆలుగడ్డ ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసి అందులో వేసేసేయండి. కొంచెం ఆయిల్ వేయండి పైకి. ఆయిల్ వేసిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న కీమా ఉంటుంది, కానీ నేను కుక్కర్లో కూడా వేయలేదండి, ప్యాన్లోనే ఉడికించాను. కీమా అంతా వేసేసి మీదకి కొత్తిమీర వేసేసి ఇలాచీ పౌడర్ అండి, ఒక 5-6 ఇలాచీ మనం పప్పుగా ఉంటుంది దంచుకొని కీమా పైన వేసేసుకోండి. ఫ్లేవర్ బాగా వస్తుంది. వేసేసి చూడండి ఎంత బాగుందో. కీమా అది కూడా వేసేసాను. మనం రైస్ ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ రైస్ కూడా అంతా మంచిగా పేర్చేయండి కీమా పైన. చూడండి మొత్తం కీమా పైన మంచిగా ఆల్రెడీ అది 75% ఉడికిపోయిందండి. ఇప్పుడు దమ్ బిర్యానీ కూడా మంచిగా కీమా అనేది బాగా వస్తుంది. మంచిగా రైస్ వేసేసి దాని మీద కొత్తిమీర వేసేయండి. నేను ఫ్రై ఆనియన్స్ వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ అందులో ఆనియన్స్ ఉంది, మళ్ళీ స్వీట్నెస్ వస్తుందండి. మీదకి నేను పాలలో కుంకుమ పువ్వు కలిపి ఆరెంజ్ కలర్ లెమన్ కలర్ వస్తుంది, అది వేసానండి. మీదకైనా ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసాను. 2 స్పూన్స్ నెయ్యి వేసానండి. నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుందండి. తినేవాళ్ళు నెయ్యి వేసుకోండి, లేకుంటే నూనె వేసుకోండి. మూత పెట్టేసేయండి. ఇంట్లోకైనా ఆవిరి పోతుంది కాబట్టి నేను పైన గ్లాస్ పెట్టానండి, ఆవిరి పోకుండా. మంచి కింద పేనం పెట్టండి. సిమ్ మీద ఒక 20 మినిట్స్ మాడకుండా సిమ్ మీద పెట్టండి. పేనం పెట్టండి, మనం చపాతీ చేసుకునే పేనం. చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు బియ్యం ఇరగలేదు. ఎంత టేస్ట్ అయిందంటే అంత. మా అల్లుడికి బాగా నచ్చిందండి ఈ బిర్యానీ. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, కామెంట్ పెట్టండి, ట్రై చేయండి. చూడండి ఎంత సూపర్ కలర్ వచ్చింది.